గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్తో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ క్రిస్టినా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు స్పాండిలోసిస్ రావడానికి రీజన్స్ ఏంటి, అలాగే ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? Spondylosis is generally termed as the wear and tear of spinal disc అంటాము కామన్లీ. సో దాంట్లో మనం టైప్స్ చూడాలంటే కామన్గా మనం చూడాలంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఇంకా లంబర్ స్పాండిలోసిస్ అనే టూ మేజర్ కేటగిరీ చూస్తుంటాము. దీనిలో కారణం అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ మనం చూడాలంటే కామన్ కాజెస్ చూడాలంటే బోన్ స్పర్ అని ఉంటుంది. ఇంకా బోన్ స్పర్లో ఏమవుతుందంటే ఒకటి ఓవర్ గ్రోత్ ఆఫ్ బోన్స్, వర్టిబ్రా మీద ఓవర్ గ్రోత్ ఉండడం ద్వారా చుట్టుపక్కన ఉన్న నర్వ్స్ మీద కంప్రెస్ అయిన తర్వాత ప్రెషర్ ఉండే తర్వాత అది పెయిన్ అనేది ఒకటి ఉత్పత్తి అవుతుంది అక్కడ. ఇంకా సెకండ్లీ మనం చూడాలంటే హర్నియేటెడ్ డిస్క్స్ ఉంటాయి. హర్నియేటెడ్ డిస్క్ అంటే క్రాక్స్, ఇక్కడ బోన్స్ జాయింట్స్ మీద క్రాక్స్ ఉండడం ద్వారా అక్కడ ఏమవుతుంటే లోపల ఉన్నది ఒకటి డిస్క్ లోపల ఉన్న ఒకటి కుషన్ లాగా స్పాంజ్ లాగా ఒకటి జెల్ లాగా ఉంటుంది, మటీరియల్ ఉంటుంది. అది స్మూత్ మటీరియల్ ఒకటి బయట వచ్చిన తర్వాత అదేమవుతుంది మొత్తం మటీరియల్ ఒకటి నర్వ్స్ మీద కంప్రెస్ అవుతాయి, అది కూడా పెయిన్ స్టార్ట్ ఒకటి ఉత్పత్తి అవుతుంది. ఇంకా కామన్గా చూడాలంటే మనము ఇంకా లిగమెంట్ స్టిఫ్నెస్ అంటుంటాము. లిగమెంట్ స్టిఫ్నెస్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే కామన్గా మనం చూడాలంటే మొత్తం లిగమెంట్స్ ఏం బోన్స్కి సపోర్ట్ చేయాలి లిగమెంట్స్ ఉంటుంది, అది టైట్నెస్ ఎక్కువ అవడం ద్వారా అక్కడ ఒకటి నర్వ్ కంప్రెస్ అయిన తర్వాత అక్కడ కూడా పెయిన్ స్టార్ట్ అవుతా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి చూడాలంటే మనం కామన్గా చూడాలంటే ఓవర్ యూజ్ అంటే కామన్గా మనం చూడాలంటే ఆక్యుపేషనల్ వృత్తిపరంగా చూడాలంటే ఎవరు ఇక లాంగ్ స్టాండింగ్ కానీ లాంగ్ సిట్టింగ్ కానీ వర్క్స్ చూస్తుంటారు, కామన్గా మనం చూస్తుంటాం. ఇది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వల్ల ఎవరు లాంగ్ టర్మ్ సిస్టమ్ వర్క్ చేస్తుంటారు, ఆపరేట్ వర్క్ ఎరెక్ట్ పొజిషన్లో కూర్చోలేకపోతే కొంచెం అలాగా బెండ్ పొజిషన్ కానీ రిలాక్స్ పొజిషన్లో కూర్చొని వర్క్ చేస్తుంటారు, రాంగ్ పొజిషన్లో వర్క్ చేస్తుంటారు. దానిలో మనం ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ ఒకటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా దీంతో పాటు మనం చూడాలంటే ఇంకొకటి డీహైడ్రేటెడ్ డిస్క్ అని అంటాము. డీహైడ్రేటెడ్ డిస్క్ అంటే దీనిలో ఏమవుతుంటే మొత్తం డ్రై అవ్వడం ద్వారా కార్టిలేజ్ కానీ అక్కడ మనం అది సాఫ్ట్ జెల్ మెటీరియల్ తక్కువ ఉండడం ద్వారా ఏమవుతుంటే ఒకటి బోన్స్ రెండు రబ్ అయిన తర్వాత ఏమవుతుంటే అక్కడ పెయిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకే, అసలు సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సిమ్టమ్స్ కామన్గా మనం చూడాలంటే పెయిన్ ఈజ్ మేజర్ సిమ్టమ్స్ ఉంటుంది. దీనిలో పెయిన్ అంటే ఏంటంటే ఒకటి మనం ఇది నర్వ్ కంప్రెషన్ అయిన తర్వాత ఇక్కడ మన సర్వైకల్స్ అంటే మన వర్టిబ్రల్ కమ్మని చూడంటే C1 to C7 అంటుంటాం, దానికి సర్వైకల్ మెడ బాగా ఉంటుంది అది. సో 7 వర్టిబ్రల్స్ మనం ఎక్కడైనా అక్కడ డిస్క్ బల్జ్గా అవ్వడం కానీ ఇంకా నర్వ్ కంప్రెషన్ అవ్వడం కానీ ఎక్కువ యాక్టివిటీ ఉండడం కానీ ఓవర్ వెయిట్ కానీ ఉండడం ఒబేస్ పేషెంట్లో మనం చూస్తుంటాము. దాంతోపాటు ఫస్ట్ మెయిన్ సిమ్టమ్స్ అని మేజర్ అయితే పెయిన్ ఉంటుంది. దీంతోపాటు సెకండ్ మనం చూడాలంటే హెడేక్ కూడా ఉంటుంది. దీనికి హెడేక్ ఇంకా మనం కామన్గా బ్యాక్ పార్ట్ ఆఫ్ ద హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చాలామంది పేషెంట్స్ ఇది నెగ్లెక్ట్ చేస్తుంటారు, హెడేక్ వచ్చింది అంతే అని అనుకుంటారు. ఇంకా గిడ్డినెస్ కూడా కొన్ని అడ్వాన్స్ స్టేజ్లో మనం ఎక్కువ పెయిన్ ఉండడం ద్వారా గిడ్డినెస్ కూడా అసోసియేట్ సిమ్టమ్స్ ఉంటాయి. దీంతో పాటు వామిటింగ్ సెన్సేషన్ కూడా కొన్ని పేషెంట్స్ మనం చూస్తుంటాము. దీంతో పాటు ఏమవుతుందంటే నర్వ్ కంప్రెస్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనం భుజాలు నొప్పులు కానీ ఇంకా తిమ్మిర్లు అవ్వడం కానీ ఇంకా టింగ్లింగ్ సెన్సేషన్ కానీ ఇంకా ప్రిక్కింగ్ సెన్సేషన్ కానీ మొత్తం రెండు భుజాలు కానీ లేకపోతే ఒకటి ఏ సైడ్ ఒకటి నర్వ్ కంప్రెస్ ఎక్కువ అవుతుంటుంది, లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఇక్కడ కంప్రెస్ అవుతుంటుంది, అక్కడ కొంచెం వాళ్ళకి పెయిన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఓకే, ఈ మధ్య ఎక్కువగా వర్కింగ్ ఉమెన్లో ఈ జర్నీలు చేయడం వల్ల హ్యాండ్ బ్యాగ్ కూడా కొంతమంది మోయలేకపోతారు. చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది. సో దాన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోవచ్చు. అంటే ఎంత సివియర్గా ఉంటే అది కన్ఫర్మ్ అవుతుంది? అన్నీ దానికి చాలా రకాలు ఉంటాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి పెయిన్ కామన్ టర్మ్ ఉంటుంది. దానికి చాలా రకాలు అంటే డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ అంటాము, ఇంకా డిస్క్ ప్రొలాప్స్ అంటాము. దీనికి చాలా వెరైటీస్ ఆఫ్ పెయిన్స్ ఉంటుంది, కండిషన్స్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటుంది దీనిలో. సో ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ మోయలేకపోతారు అంటే చాలా లాంగ్ టైం అదే ఓవర్ యూజ్ మన బాడీకి ఎప్పుడు మనం ఓవర్ యూజ్ చేసుకుంటాం అప్పుడు ఏమవుతుంటే అక్కడ లిగమెంట్స్ కానీ ఇంకా మసిల్ స్ట్రెచ్ అవ్వడం కానీ ఇంకా నర్వ్ కంప్రెషన్ అవ్వడం కానీ అక్కడ పెయిన్స్ ఇంకా జాయింట్స్ మీద కొంచెం కంప్రెస్ అయిన తర్వాత స్లోలీగా మెల్లమెల్లగా పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది. సేమ్ పొజిషన్ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళు మనం చూస్తుంటాం, చాలామంది ఆక్యుపెంట్స్ టీచర్స్ కానీ ఇక్కడ లాంగ్ టైమ్ 3 to 4 hours జర్నీ చేస్తుంటారు డైలీ కొంతమంది మనం చూస్తుంటాం 6 hours కూడా జర్నీ చేస్తుంటారు. సో లాంగ్ టైమ్ సిట్టింగ్ ఇన్ ద బస్ కానీ జర్నీ చేయడం కానీ ఇంకా డ్రైవర్లో మనం కూడా చూస్తుంటాం, ఇంకా లాంగ్ సైడ్ ఇంకా బైక్ రైడర్స్ మనం చూస్తుంటాము. ఎవరైనా కానీ ఓవర్ యూజ్ మన బాడీకి ఎంత మనము ఎక్కువ మనం స్ట్రెస్ ఇస్తాము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి, ఏమవుతుంటే ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు పెయిన్ అనేది ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు.
ఓకే, అసలు ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? మనం చూడాలంటే స్పాండిలోసిస్కి చాలా కామన్గా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఎక్స్రే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్రే తీయవచ్చు. దాంతోపాటు ఇంకా సిటీ స్కాన్, ఇంకా అడ్వాన్స్డ్ అంటే మనం ఎంఆర్ఐ స్కాన్ ఉంది. ఇంకా మనం చూడాలంటే ఇంకా నర్వ్ కండక్టింగ్ స్టడీస్ కూడా ఉంటుంది. మనకి ఎంత మట్టికి అన్ని నర్వ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయినని చూసుకోనికి మనము ఇంకా నర్వ్ కండక్షన్ స్టడీ ఉంటుంది. ఇంకా మైలోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటాయి. ఇంకా దాంతోపాటు మనం చూడాలంటే ఇంకా వేరే కాల్షియం లెవెల్స్ కూడా టెస్ట్ మనం చేపిస్తాం పేషెంట్స్లో. ఎందుకంటే పెయిన్స్ ఒక్కొక్క ఉమెన్స్ మనం కామన్లీ చూడాలంటే ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్ మనం చూడాలంటే ఆస్టియోపోరోసిస్ కండిషన్ ఉంటుంది. దానిలో ఏమవుతుంది, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న ద్వారా కూడా ఒకటి ఇలాగ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటుంది వాళ్ళకి. సో కాల్షియం లెవెల్స్ ఎంత ఉంది, కాల్షియం లెవెల్స్ కానీ ఇంకా విటమిన్ D3 ఇంకా అన్ని B12 కొన్ని అన్ని విటమిన్స్ కూడా టెస్ట్ మనం చేపిస్తుంటాం. ఓకే అండి, అంటే కొంతమందిలో చూసుకున్నట్లయితే డిస్క్ బల్జ్ అయింది అని చెప్తుంటారు. అసలు డిస్క్ బల్జ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఇది? డిస్క్ బల్జ్ అంటే ఇది వన్ ఆఫ్ ద అది మరి అంటే డిస్క్ బల్జ్ అంటే కామన్గా అక్కడ వాపులు రావడము, డిస్క్ మీద కొంచెం అరుగుదల చూస్తుంటాం. దానిలో ఇది సిచ్యువేషన్ మనం కామన్గా ఓవర్ ఏజ్ ఆఫ్ 40 ఉన్న పైన ఉన్న వాళ్ళకి మనం ఈ కామన్గా సిచ్యువేషన్ చూస్తుంటాము. దీనిలో ఏమవుతుందంటే ఓవర్ యూజ్ అవ్వడం, దాన్ని ఓవర్ లిఫ్ట్ చేయడం కానీ ఇంకా చాలా అదే సిట్టింగ్ లాంగ్ స్టాండింగ్ అవర్స్ చేస్తుండడం కానీ వాళ్ళకి ఇంకా వాళ్ళు చూడాలంటే ఇప్పుడు మనం కామన్గా ఇది అన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ ఇంకా లంబర్ స్పాండిలోసిస్ మనం ఇంకా టీనేజ్లో కూడా మనం చూస్తుంటాము. టీనేజ్ అంటే ఎలాగంటే మనం ఓవర్ ద ఏజ్ ఆఫ్ 20 years ఎవరు పిల్లలు చిల్డ్రన్స్ ఎవరు ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తుంటారో, లైక్ జిమ్నాస్టిక్స్ కానీ ఇంకా కరాటా కానీ ఇంకా లేకుంటే వాళ్ళు ఇంకా వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇలా చేస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏజ్తో పాటు ఇంకా ఓవర్గా బాడీ లిఫ్ట్ చేయడం కానీ అంటే బాడీ సపోర్ట్ చేయలేకపోతే ఏమవుతుంటే ఇక్కడ స్ట్రెస్ అయిన తర్వాత ఒక ఫ్రాక్చర్ అనేది జరుగుతుంటుంది. ఇంకా డిస్క్ బల్జ్ ఇలాంటి కండిషన్స్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు గుంటూరు నుండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, రఘు గారు మీ క్వశ్చన్ అడగండి. హలో, కృష్ణ గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం, నా పేరు కృష్ణ మేడం, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. బ్యాక్ పెయిన్ హెడ్ లో పెయిన్స్ వస్తుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి, ఎన్నాళ్ళ నుంచి ఉంది మీకు పెయిన్, నొప్పినది? మేడం సడన్ గా వస్తుంది మేడం, వస్తుంది వెళ్తుంది, మళ్ళీ ఆ మూమెంట్ లోనే కొన్ని విషయాలు కూడా మర్చిపోవాల్సి వస్తుంది మేడం. ఓకే, సో ఏం చేస్తారండి మీరు, జాబ్ ఏం చేస్తారు? నేను స్కూల్లో టీచింగ్ చేస్తున్నా మేడం. ఓకే, టీచింగ్ చేస్తారు. ఓకే, సో ఏమైనా టెస్ట్ అని చేయించారండి మీరు, ఎక్స్రే కానీ స్కాన్ కానీ ఏమైనా చేయించారా మేడం గారు? ఏమైనా టెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయించారా, పరీక్షలు చేయించుకున్నారా, ఎక్స్రే కానీ లేకుంటే? మేడం ఇప్పుడు నేను టీవీ చూసి ఫోన్ చేశాను మీకు. ఓకే, సో అదే మీరు లాంగ్ స్టాండింగ్ అవర్స్, టీచర్స్ అంటే మీకు ప్రొఫెషన్ లాగా ఉంటుందండి. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ లాంగ్ అవర్స్. కొంచెం లాంగ్ టైం స్టాండ్ చేస్తే కూడా మీరు ఏమవుతుందంటే ఇక్కడ మీరు మొత్తం మీ లంబార్ వర్టిబ్రస్ బ్యాక్ డిస్క్ మీద మీకు ఎక్కువ ప్రెషర్ ఉండడం ద్వారా కూడా ఇది మొత్తం కింద వరకు మీకు పెయిన్, సియాటిక్ అనే పెయిన్ కూడా ఉంటుంది. ఇది ఒకటి చెప్పాలంటే సియాటిక్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ నర్వ్ కంప్రెషన్ అయిన తర్వాత మొత్తం కింద వరకు ఎప్పటి వరకు మన సెన్సరీ నర్వ్స్ ఉంటాయి అప్పటి వరకు మీకు పెయిన్ అనేది మీకు ఫీల్ అవుతుంటుంది. సో మీరు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, మీరు కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలంటుంది, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ, దీంతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి. దాంతోపాటు ఇంకా మీరు స్టార్టింగ్లో మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే దీనికి చాలా మంచి పరిష్కారం ఉంటుంది. ఇంకా అన్ని మీరు రిపోర్ట్స్ ఒక్కసారి చేయించుకొని మన హోమియోకేర్ దగ్గర ఉన్న బ్రాంచ్కి ఒకసారి సంప్రదిస్తే మనం మీకు షూర్గా హెల్ప్ చేస్తాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే విశ్వనాథం గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నేను 15 feet నుంచి ఎలక్ట్రికల్ పోల్ పై నుంచి పడిపోయాను మేడం. ఓకే, నాది 11-12 బోన్ ప్రెస్ అయిపోయింది మేడం, రైట్ సైడ్. ఓకే ఓకే, హలో చెప్పండి. 11-12 నెంబర్ ఏది ఉంది, అది రైట్ సైడ్ ఒక సైడ్ ప్రెస్ అయిపోయింది మేడం. ఓకే, చాలా తీవ్రంగా నొప్పులు ఉన్నాయండి మీకు? నొప్పులు ఎలా ఉంటాయి, చాలా ఉంటాయా, సివియర్గా ఉంటాయా? నొప్పులు కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతం తగ్గాయి కానీ మేడం, కుడికాలు ఎక్కువ మంటలు పడుతుంటది మేడం. ఓకే, మరి పాదం కొద్దిగా లెగడం కొద్దిగా తక్కువ మేడం, రైట్ కాలు పాదం పై కొద్దిగా లెగడం తక్కువ మేడం. ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు ఇలా ఇంజురీ అయ్యి మీకు? నాకు 1 year అవుతుంది మేడం, 1 year అవుతుంది మేడం, 1 year అవుతుంది. 5 నెలలు 11వ తారీఖున 2016లో పడిపోయాను మేడం. ఓకే, మీరు ఎలాంటి ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నారా, పరీక్షలు చేయించుకున్నారా, ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ? స్కానింగ్ తీసాం మేడం, అప్పుడు సర్జరీ చేయాలన్నారు, సర్జరీ చేస్తే కొందరన్నా 50-50 చేస్తారన్నా, సర్జరీ చేయలేదు మేడం. ఓకే ఓకే, ఫైన్. సాల్వ్ అవుతుందండి ఒకసారి.
ఓకే రైట్ అండి. అంటే మీరు ఇప్పుడు హిస్టరీ ఆఫ్ ఫాల్ ఇంజురీ చెప్తున్నారు మీరు, ఎందుకంటే మీకు ఆ దెబ్బ తగిలి అక్కడ ఏమైంది మీకు లోపల డిస్క్ కానీ డ్యామేజ్ అవ్వడం, ఇంకా కార్టిలేజ్ డిస్క్ కానీ కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. సో సర్జరీ అని మీకు సజెస్ట్ చేస్తుంటారు. బట్ 50-50 ఎందుకంటారంటే ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా మరి ఒక రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి 50-50 మీకు అనుంటారు. సో మీరు ఇక స్టార్టింగ్ ఇప్పుడు కొంచెం ఎర్లీగా ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇంకా గుడ్ కాల్షియం రిచ్ డైట్ తీసుకుంటూ ఇంకా దాంతోపాటు మరి హోమియోపతి మెడిసిన్స్ కూడా మీరు కొంచెం కొన్నాళ్ళు ఒక 1.5 year అలా వరకు మీరు 1 year 2 year వరకు మీరు వాడుకుంటుంటే ఏమవుతుంటే స్లోలీగా మీ పెయిన్ మేనేజ్మెంట్ అనేది తగ్గుకుంటూ మరి ఇంకా వేరే కాంప్లికేషన్స్ మీరు వెళ్ళకుండా మనము ట్రీట్మెంట్ ఇవ్వవచ్చండి. సో దగ్గరున్న బ్రాంచ్ ఒకసారి సంప్రదించండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సురేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మాకు మెడకాయ ఎంత రౌండ్ గా నొప్పి పడుతుందండి. ఓకే, మెడ గొంతు అంతా రాస్తుంటది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి నొప్పులు? ఎన్నాళ్ళ నుంచి? 2 నెలల నుంచి ఉందండి. ఓకే, ఏం చేస్తారు సార్ మీరు? ఎంత ఏజ్ ఉంటుంది మీది ఇప్పుడు? మాకు 33 ఉంటుందండి. ఓకే, ఏం చేస్తారు? జాబా? లేదండి, నాది స్టూడియో, ఫోటో స్టూడియో. ఓకే, ఫోటో స్టూడియో ఉంది. ఓకే, సో కంటిన్యూస్గా మీరు వర్క్ చేస్తుంటారా చాలా అవర్స్ అలాగా టుగెదర్? కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటారా మీరు? అవును మేడం, కంటిన్యూషన్ చేస్తుంటాను. ఓకే, సో ఏమవుతుందంటే మీకు అక్కడ మీ నెక్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండడం ద్వారా ఏమవుతుంటే మన పక్కన ఉన్న అన్ని నర్వ్స్ మీద కొంచెం కంప్రెస్ అయిన తర్వాత నర్వ్ కంప్రెషన్ అంటాం దీనికి. దీంతోపాటు మీకు ఒక పెయిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో మీరు కంటిన్యూస్గా వర్క్ చేయకుండా కొంచెం మధ్య మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకోండి. దాంతోపాటు కొన్ని నెక్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటూ కొంచెం గుడ్ న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటే ఏమవుతుంటే మీకు దీని పెయిన్ మేనేజ్మెంట్ నుంచి మీరు మంచిగా దీనికి యూజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకా ఎర్లీగా మీరు ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అయిన అంటున్నారు, దాంతోపాటు ఏమవుతుంటే మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే కూడా ఓన్లీ మీకు టెంపరీగా రిలీఫ్ ఉంటుంది. సో హోమియోపతి మీరు ఒకసారి కన్సల్ట్ అయితే మీకు దీనికి ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడే మెడిసిన్స్ వాడితే ఫ్యూచర్లో ఇంకా వేరే కాంప్లికేషన్స్ వెళ్ళకుండా చూసుకుంటాం. ఓకే అండి, లంబార్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? లంబర్ స్పాండిలోసిస్ అంటే మన నడుము నొప్పి ఏమంటారు కామన్గా అది రిప్రజెంట్ చేస్తుంటారు. సో అక్కడ కూడా ఏమవుతుంటే మన డిస్క్ మీద ఏం ప్రెషర్ పడుతుంది, అప్పుడు వర్టిబ్రస్ మీద ప్రెషర్ పడిన తర్వాత ఏమవుతుంది లాంగ్ స్టాండింగ్ వర్క్స్ కానీ ఇంకా మనం కామన్లీ ఇది ఏమంటే బైక్ రైడర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఇంకా లాంగ్ టైం జర్నీ చేసే వాళ్ళు కానీ ఇంకా ఎక్కువ ఓవర్ లిఫ్ట్ వెయిట్ చేస్తారు, కన్స్ట్రక్షన్ వర్క్ ఎవరు ఎక్కువ చేస్తుంటారు, ఇంకా సాఫ్ట్వేర్ ఎక్కువ ప్రొఫెషనల్ వల్ల కొంచెం ఎక్కువ సేపు వాళ్ళ బాడీని ఓవర్ యూజ్ చేయడం దాని ఏమవుతుంటే మొత్తం వర్టిబ్రాస్ మీద ఇంకా డిస్ప్లేస్మెంట్ మేనేజ్మెంట్ అది కూడా ఇంకా కామన్లీ మనం ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40 మనం కామన్లీ చూస్తుంటాం లంబర్ స్పాండిలోసిస్ అంటే. ఇక్కడ ఏమవుతుంటే ఓవర్ యూజ్ అవ్వడం ద్వారా మన డిస్క్ కానీ ఇంకా డిస్క్ లోపల ఉన్న మన జెల్ మెటీరియల్ అది తక్కువ ఉండడం కానీ టేర్ అండ్ వేర్ కార్టిలేజ్ అంటాం దానికి, టేర్ అండ్ వేర్ డీజనరేషన్ ప్రాసెస్లో ఉండడం ద్వారా ఇది ఏమవుతుంటే ఇక్కడ పెయిన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో పాటు ఏమవుతుంటే మొత్తం కింద వరకు అయితే బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్స్ కానీ కింద, దాంతోపాటు ఇంకా మీకు హీల్స్ వరకు కూడా పెయిన్ ఇది ఫ్లో అవుతుంటుంది. ఓకే, ఈ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రెండింటికి కూడా బెల్ట్స్ ఇస్తుంటారు కదా, అవి ఎంతవరకు యూజ్ అవుతాయి? అంటే ఇనిషియల్ స్టేజ్లో అవి యూజ్ చేస్తున్నట్లయితే ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండా ఆపచ్చా? అదైతే జస్ట్ అది కన్జర్వేటివ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనొచ్చు. స్టార్టింగ్లో ఎవరు పేషెంట్స్ రిప్రజెంట్ చేస్తారు పెయిన్ ఉందని, జస్ట్ అప్పుడు ఏమవుతుంటే జస్ట్ సర్వైకల్ కాలర్ కానీ లంబర్ బెల్ట్ వేస్తుంటారు. దానికి ఏమవుతుంటే జస్ట్ కొన్ని టైం అది ఒక 1 month కానీ 2-3 months కానీ వాళ్ళకి సపోర్ట్, ఎందుకంటే వాళ్ళు ఎంత మొబిలిటీ లేకుంటే, ఎందుకంటే చాలా స్టిఫ్నెస్ ఉంటుంది దీనిలో సర్వైకల్స్ పెయిన్ ఎక్కువ తీవ్రంగా ఉండడం ద్వారా ఎక్కువ స్టిఫ్నెస్ వచ్చిన తర్వాత ఏమవుతుంటే పేషెంట్స్ అక్కడ మొబిలిటీ వాళ్ళకి రిస్ట్రిక్షన్ మూమెంట్స్ ఉంటుంది, వాళ్ళకి డైలీ యాక్టివిటీస్ కూడా చేయలేకపోతుంటారు. సో అప్పుడు ఏమవుతుంటే ఇది బెల్ట్స్ ఏమవుతుంది జస్ట్ మొబిలిటీ కొంచెం వర్క్ చేయగలుగుతారు వాళ్ళు, దాంతోపాటు అది కొంచెం వాళ్ళకి టైమింగ్ రిలీఫే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ ట్రీట్మెంట్. అంటే టైం ఏమైనా ఉంటుందా, ఇంత టైం పెట్టుకోవాలనే డ్యూరేషన్ ఏమైనా? వాళ్ళు ఎప్పుడు జస్ట్ వర్క్ చేస్తుంటారు కానీ జర్నీ చేసేటప్పుడు లేకుంటే ఎప్పుడైనా వర్క్ చేస్తుంటూ కొంచెం లాంగ్ టైం కొంచెం వర్క్ చేస్తుంటప్పుడు కొంచెం ఎక్కువ సివియర్గా పెయిన్ రాకపోవడంగా చూసుకుంటుంది అంతే, అది కొంచెం సపోర్ట్గా హెల్ప్ చేస్తుంటుంది. ఓకే, చాలామంది ఇప్పుడు స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా ఫిజియోథెరపీ పైన డిపెండ్ అవుతున్నారు. సో ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది ఈ ట్రీట్మెంట్?
ఫిజియోథెరపీ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, అది అడిషనల్ ట్రీట్మెంట్ అనొచ్చు. అది అసోసియేటెడ్ ట్రీట్మెంట్ విత్ ఆర్థోపెడిక్ డాక్టర్స్. కామన్గా వాళ్ళు ఏమవుతుందంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పేషెంట్లో. మెయిన్లీ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లంబర్ స్పాండిలైటిస్ కానీ దే హ్యావ్ టు డూ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ. సో ఎవ్రీ టైం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంటారు వాళ్ళు అప్పుడు ఏమవుతుంటే స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంటుంది. ఇంకా వాళ్ళకి నర్వ్ కంప్రెషన్ కానీ ఇంకా దాంతో పాటు ఇంకా వచ్చే పెయిన్ కూడా వాళ్ళు కొంచెం ఆపవచ్చు. ఇంకా ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా డైలీ ఎక్కువ 30 to 40 minutes చేస్తే ఏమవుతుంటే అక్కడ మొత్తం బాడీ పార్ట్స్ స్టిఫ్నెస్ తగ్గిపోతుంటుంది. సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ అ లాట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఓకే, అంటే కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అసలు స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి? మనం స్టార్టింగ్ దీనిలో మనం చూడాలంటే 3 types ఆఫ్ మనము దీనిలో కేటగరైజ్ చేస్తాము. మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మైల్డ్లో ఏమవుతుంటే సర్వైకల్ స్పాండిలైటిస్ ఎప్పుడు జస్ట్ స్టార్ట్ అయిన పేషెంట్స్ మనం చూస్తుంటే ఓన్లీ పెయిన్తో రిప్రజెంట్ చేస్తుంటారు. అప్పుడు ఒక 3 months కానీ 4 months కానీ 6 months కానీ వాళ్ళు ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ ఉంటుంది, పెయిన్ వస్తుంటుంది, దేని పెయిన్ వస్తుంది అనేది. అంటిల్ అనేది దే గో ఫర్ ఇన్వెస్టిగేషన్స్. వాళ్ళు ట్రీట్మెంట్ అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఒక వన్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, ఇలాగా పెయిన్ వస్తుంది మనకని. సో ఎప్పుడు చాలా మంది ఎవరు నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఏమవుతుంటే మైల్డ్ టు మోడరేట్ టైప్లో వెళ్ళిపోతారు. మోడరేట్ అంటే ఇక్కడ ఏమవుతుంటే తీమిర్లు రావడం కానీ ఇంకా సూజితోని కూర్చున్నాక ప్రికింగ్ పెయిన్స్, నీడిల్ పెయిన్స్ అని ఎలా అంటాము. ఇంకా దాంతోపాటు చాలా టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది వాళ్ళకి. ఇంకా మొత్తం భుజ వన్ పార్ట్ కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదైనా హ్యాండ్ నెమ్నెస్ ఉంటుంది తీవ్రంగా. దాంతోపాటు హెడేక్ కూడా, హెడేక్, గిడినెస్, ఇంకా లాస్ ఆఫ్ ఇది అని వాళ్ళకి కొంచెం సెన్సేషన్ లాస్ ఉంటుంది. ఇంకా థర్డ్ స్టేజ్ మనం చూడాలంటే సివియర్ స్టేజ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే దీని లాస్ ఆఫ్ బ్యాలెన్స్, పడిపోతుంటారు పేషెంట్స్. దాంతోపాటు ఏమవుతుంటే వాళ్ళకి కొంచెం ఒక్కోసారి బీపీ ఫ్లక్చుయేట్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. ఇంకా దాంతోపాటు ఏమవుతుంటే లాస్ ఆఫ్ బ్యాలెన్స్ కానీ లాస్ ఆఫ్ ఇది వాళ్ళకి బ్లాడర్ మొత్తం కూడా కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వెళ్ళడం దానికి వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఇంకా లాస్ ఆఫ్ బౌల్స్ మూమెంట్ కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ లాస్ ఆఫ్ సెన్సేషన్ ఉంటుంది. దాని కంప్రెషన్ అయిన తర్వాత లాస్ ఆఫ్ సెన్సేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ సీవియర్ స్టేజ్. ఇప్పుడైతే ఈ స్టేజ్లో అయితే కంపల్సరీ మెడికల్ అటెన్షన్ వాళ్ళకి కావాలా. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, సుభాష్ని గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో హలో చెప్పండి సుభాష్ని గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం. ఏం లేదు, ఒకటి వర్టిగో అని ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, అది. హలో చెప్పండి అమ్మా. వర్టిగో అని ఒక ప్రాబ్లం ఉంటుంది కదా మేడం, ఓకే. అది సర్వైకల్ స్పాండిలైటిస్ కి ఏమన్నా రిలేటెడ్ ఉంటుందా మేడం? మీకుందా అండి, ఇది ప్రాబ్లం ఉందా? వర్టిగో ప్రాబ్లం ఉందా? హలో, కట్ అయింది కాల్. వర్టిగో అంటే ఇటు వన్ ఆఫ్ ద మనకి దీనికి సర్వైకల్ స్పాండిలైటిస్ ఏమవుతుంటుందంటే కొంచెం ఒకసారి నర్వ్ కంప్రెస్ అయిన తర్వాత ఇయర్ కానీ హెడ్ పెయిన్ కానీ అలాగ ఉండడం కానీ ఇంకా కొంచెం ఒక్కొక్కసారి డిజినెస్, ఇయర్లో కొంచెం సౌండ్స్ రావడం కానీ అది ఉంటుంది. దీంతోపాటు ఏముంటుందంటే మనకు ఒక్కొక్కసారి వర్టిగో ఒక అనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ కంపల్సరీ సర్వైకల్ స్పాండిలైటిస్ అది ఒకటి సిమ్టమ్. ఎందుకంటే గిడ్డినెస్ ఉంటుంది. గిడ్డినెస్తో పాటు ఇంకా వాళ్ళకి టెనిటైస్ అంటాం దానికి. ఎందుకంటే కొంచెం అబ్నార్మల్గా సౌండ్స్ వినిపించడం కానీ ఉంటుంది చెవు లోపల. ఇది దానికని వర్టిగో ఉందా లేదా, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందా లేదా అని దీనికి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ మనం కంపల్సరీ చేసుకుంటుండాలి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, హనుమంత్ గారు, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్. చెప్పండి మేడం. మీరు చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఇది బ్యాక్ పెయిన్ అండి. చెప్పండి, ఎప్పటి నుంచి అండి, ఎన్నాళ్ళ నుంచి ఉంది? హలో, ఎప్పటి నుంచి ఉందండి పెయిన్? బ్యాక్ పెయిన్ అండి, దాదాపు 5 years నుంచి. ఓకే. బ్యాక్ పెయిన్ బాగా మరి మధ్యలో ఎక్కువ అవుతుందండి. ఓకే. ఎలాంటి టెస్ట్, వయసు ఎంత ఉంటుందండి మీకు ఇప్పుడు? వయసు 35 అండి. 35. ఓకే. సో ఏం చేస్తారు మీరు, జాబ్ చేస్తారండి? లేదండి, డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ చేస్తారు, ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి డ్రైవింగ్ చేస్తున్నారు ఇప్పుడు? 15 years నుంచి చేస్తున్నాను. ఓకే. సో మీరు లాంగ్ టర్మ్ డ్రైవింగ్ చేస్తున్నారు. దాంతోపాటు ఏమవుతుందంటే మీ ఉన్నది వర్టిబ్రాస్ మీ స్పైనల్ డిస్క్ మీద చాలా ప్రెషర్ పడుతుందండి. ప్రెషర్ పడిన తర్వాత నర్వ్ కంప్రెస్ అవుతుంది. నర్వ్ కంప్రెస్తో మీకు పెయిన్ వస్తుంది. ఎందుకంటే మీకు కంటిన్యూస్గా అలాగే ఓవర్ యూజ్ అవుతుంది మీ బాడీ మొత్తం డిస్క్ అన్ని.
సో ఏమేమోదంటే కొంచెం మీరు గ్యాప్ తీసుకుంటే కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి రెస్ట్ తీసుకుంటే మీకు చాలా దీంతో పాటు మీరు పెయిన్స్ తగ్గించుకోవచ్చు. ఇంకా లేకుంటే వృత్తిపరంగా మీరు చూడాలంటే ఇఫ్ యూ క్యాన్ మీరు చేంజ్ చేస్తే మీకు ప్రొఫెషన్ కూడా చేంజ్ చేసుకుని ఇంకా వేరేది ఏమన్నా మీరు పని చేస్తే మీకు లాంగ్ టైం ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఎలాగోనా మీరు చూసుకోవచ్చు. ఇంకా హోమియోపతి మీరు వాడితే దీనికి ఏమవుతుంటే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా డిస్క్ డ్యామేజ్ అవ్వకుండా మనము మెడిసిన్స్ వాడుతూ కొంచెం విటమిన్స్ టాబ్లెట్స్ అది వాడుకుంటూ ఇంకా కొన్ని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ డయట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మీరు దీంతో పాటు పరిష్కారం 100% అవ్వచ్చండి. ఓకే అండి, హోమియోపతి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే పర్మనెంట్గా తగ్గుతుందా, మళ్ళీ రిపీట్ అవ్వకుండా? మన హోమియోపతి ట్రీట్మెంట్ అంటే ఇట్ విల్ అదే డిపెండ్స్ అపాన్ ద కైండ్, ఏ మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, స్టేజ్తో మనం చూస్తుంటాము. దానికి ఏమవుతుంది మన దగ్గర ఒక కాన్స్టిట్యూషనల్ థెరపీని ఇస్తుంటాం పేషెంట్స్కి. ఇప్పుడు పేషెంట్స్ వచ్చిన తర్వాత కరెక్ట్గా పర్ఫెక్ట్గా డయాగ్నోస్ చేసిన తర్వాత వాట్ టైప్ ఆఫ్ స్పాండిలోసిస్ అంటే స్పాండిలోసిస్ ఉందా, లేకుంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా, లేకుంటే స్పైనల్ స్టెనోసిస్, ఇంకా డిస్క్ హర్నియేషన్, ఇంకా డిస్క్ బల్జ్, అలాంటి చాలా టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాము డిస్క్ లోపల. సో ఇదేమవుతుంటే దీనిలో ఏందో పర్ఫెక్ట్గా మనం డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళకి కరెక్ట్ డీటెయిల్గా ఒక హిస్టరీ తీసుకున్న తర్వాత ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే మానసిక ఇంకా శారీరక పరంగా మనం అన్ని సిమ్టమ్స్ తీసుకుని వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ ఒక డ్రగ్ మనం పెడుతుంటూ దాంతోపాటు మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అని అడ్వైస్ చేస్తుంటాం దానికి. ఇంకా వాళ్ళతో పాటు డయట్ మేనేజ్మెంట్ కూడా చెప్తుంటాం. ఎందుకంటే డయట్ అంటే ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆల్ ద పెయిన్ మేనేజ్మెంట్ చేయాలంటే. దానికి ఏమవుతుంటే కాల్షియం రిచ్ డయట్ మనం అడ్వైస్ చేస్తుంటాము. దీంతోపాటు ఏమైనా స్ట్రెస్ ఉంటే వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా కంపల్సరీ చేయాలా. ఇంకా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళ పేషెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెయిట్ తగ్గించుకుంటుంటే మ్యాక్సిమం వీళ్ళు పెయిన్తో బయట రావే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళు లాంగ్ టైం మన దగ్గర హోమియోపతిలో ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంచెం లాంగ్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాంతోపాటు పెయిన్ మెడిసిన్స్ వాడుతూ పెయిన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఏమవుతుంటే మన హోమియోపతిలో ఇమ్యూనిటీ డెవలప్ అయిన తర్వాత ఏమవుతుంది ఫర్దర్గా ఇంకా డిస్క్ ఎక్కువ పర్సంటేజ్గా ఇంకా డ్యామేజ్ అవ్వకున్నా ఇంకా సర్జరీకి ఇంటర్వెన్షన్ అవ్వకున్నా మనం ఇప్పుడు నుంచి మనము కాంప్లికేషన్స్ మనం తడగచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హుస్సేన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదండి, ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి చెక్ చేస్తున్నాను. ఓకే హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. హలో మేడం, నాకు డిస్క్ ప్రాబ్లం ఉన్నది, నడుము నొప్పి. ఓకే, అయితే ఒకసారి కేరాప్స్ లో చూసాను. చెప్పండి. కేరాప్స్ లో చూసాను, వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ఓకే, రైట్. అంటే స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కొంతమందికి గిడ్డినెస్ వస్తుంది అని మీరు ఇందాక అన్నారు. అంటే గిడ్డినెస్ ఉన్నప్పుడు మామూలుగా వాళ్ళు బీపీ ఉంది అని అనుకునే ఛాన్స్ కూడా ఉంది. సో తేడా ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎప్పుడు మేనిఫెస్టెడ్ పీపీ సర్వైకల్ స్పాండిలోసిస్ పేషెంట్ పెయిన్తో ఎప్పుడు వాళ్ళకి గిడ్డినెస్ కానీ ఇంకా లేకుంటే అది మరి ఎందుకంటే నమ్నెస్ కానీ ఇలాగ ఏమైనా సిమ్టమ్స్ తీసుకొస్తే అప్పుడు ఏమైనా కంపల్సరీగా ఒక బీపీ హైపర్ టెన్షన్ ఉన్న హిస్టరీ ఉంటే వాళ్ళకి కంపల్సరీ బీపీ ఫ్లక్చుయేట్ ఉంటుంది. షూటప్ అయితే కూడా అలాగ కొన్ని సిమ్టమ్స్ మనం చూస్తుంటాము. గిడ్డినెస్ రావడం కానీ, తీవ్రంగా హెడేక్ రావడం కానీ, ఇంకా లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అంటాం, అది కూడా ఉంటుంది. సర్వైకల్ స్పాండిలోసిస్తో ఎప్పుడు కూడా కొంచెం ఒక్కొక్కసారి పేషెంట్స్ హైపర్ టెన్షన్ హిస్టరీ ఉంటుంది వాళ్ళకి కంపల్సరీ. ఏజ్తో పాటు చూస్తే మనము ఆఫ్టర్ 40 ఏజ్ ఉంటుంటే షుగర్ కానీ లేకుంటే అది హైపర్ టెన్షన్ కానీ లేక వేరే ఏదైనా కొలెస్ట్రాల్ కానీ అలాగ ఏమైనా ఛాన్సెస్ చాలా ఉంటుంది. దాంతో మనం కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి వెదర్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్ టెన్షన్ ఆర్ నాట్ అని. అది మనం కొంచెం రెగ్యులర్గా బీపీ మానిటర్ చేసుకుంటే మనకి దీంతో పాటు మనం తెలుస్తుంది. ఇంకా బీపీ ఉంటే వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ మనము ఇది ఉంటుంది డయాగ్నోస్ చేసుకోవచ్చు. లేకుంటే కూడా సర్వికల్ స్పాండిలోసిస్ ఉంటే కూడా నర్వ్ కంప్రెషన్ అయి ఉంటుంది. అప్పుడు కూడా కొంచెం గిడ్డినెస్ కానీ, పెయిన్ కానీ, హెడేక్స్ కానీ, వామిటింగ్స్ కానీ, లాస్ ఆఫ్ బ్యాలెన్స్ కానీ మనం కొన్ని సిమ్టమ్స్ కూడా చూస్తుంటాం. ఓకే అండి, వైజాగ్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో నాయుడు గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం గారు, బ్యాక్ నుంచి ఫ్రంట్ అదే రైట్ సైడ్ రైట్ హ్యాండ్ అంతా లాగుతుందండి. ఓకే, లెఫ్ట్ బ్యాక్ నుంచి ఇలా మెడ నుంచి ఇలా లాగుతుంది సార్, లాక్ కింద కాలు వరకు. ఓకే, ఎప్పటి నుంచి అండి ఇది? అది 1 week 2 weeks అయ్యిందండి. ఓకే, ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయినట్టుగా ఊపిరికి అందనట్టుగా అవుతుంది. ఓకే, వయసు ఎంత ఉంటారు మీరు ఇప్పుడు? మేడం వయసు ఎంత ఉంటుంది? మీ వయసు ఎంత ఉంటుంది? వయసు 30 అండి. 30. ఓకే, ఏం చేస్తారండి? జాబ్ చేస్తారా వృత్తిపరంగా? సార్ ఏం ఆక్యుపేషన్, మీ జాబ్ ఏంటి? హౌస్ వైఫ్ అండి.
లేడీస్ అండి. లేడీస్, ఓకే ఓకే ఫైన్. ఓకే 35 years అంటున్నారు మీరు, అంటే ఎక్కువ లాగా 30 years. ఓకే 30 years ఉంటే కూడా మనం ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటాం కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి విటమిన్ డి, D3 ఇలా విటమిన్స్ కొన్ని తక్కువ ఉండడం ద్వారా ఏమవుతుంటే పెయిన్స్ ఉంటుంది. ఇంకా చాలా ఓవర్గా పని చేస్తుంటారు, స్ట్రెయిన్ అవి పని చేస్తూ వంగడం కానీ లేకుంటే స్ట్రైట్గా కూర్చొని ఏమైనా టైలరింగ్ ఎలాగైనా టైలరింగ్ చేస్తుంటే కూడా, ఇంకా లేకుంటే ఏదైనా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని వాళ్ళ ఎక్కువసేపు లాంగ్ ఎగ్జర్షన్ వాళ్ళకి బాడీకి ఎగ్జర్షన్ ఇస్తే కూడా ఏమవుతుంటే పెయిన్ అనేది ఉంటుంది. బట్ దీనికి మనం ఇప్పుడు 3 weeks అంటున్నాం ఇటు, బట్ 3 weeks మనం ఏం చెప్పలేము. సో మీరు ఒకసారి కొన్ని టెస్ట్ ఉంటే మన ఇన్వెస్టిగేషన్స్ అది ఎక్స్రే కానీ లేకుంటే సిటీ స్కాన్ అది తీసుకుంటే మీకు అక్కడ డీటెయిల్గా ఒకటి పిక్చర్ దొరుకుతుంది. అందులో పెయిన్ ఉందంటే ఎందుకు పెయిన్ వస్తుంది, ఏమవుతుంది అని లోపల ఒకటి అన్ని స్టడీ చేస్తుంటే తర్వాత మీరు దాంతోపాటు మన మెడిసిన్స్ వాడుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉండి ఎక్కువగా డ్రైవింగ్ చేసే ప్రొఫెషన్ కానీ లేకపోతే జర్నీ చేసే వర్క్స్ ఉంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు? కంపల్సరీ చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం దానికి. ఎందుకంటే మనం చూడాలంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు ప్రొఫెషన్స్ ఎలా ఉంటాయి కొంచెం అది తప్పలేదు వాళ్ళకి, సో దే హ్యావ్ టు డూ ఇట్. సో అలాగంటే కొంచెం ప్రివెన్షన్ తీసుకోవాలంటే ఎక్కువసేపు వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే ఎక్కువసేపు డ్రైవింగ్ చేయకుండా మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ దే హ్యావ్ టు టేక్ సమ్ బ్రేక్స్, అంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలా. బ్యాక్ కొంచెం రెస్ట్ చేస్తే ఏమవుతుంటే వాళ్ళకి మరి ఇంకా కంప్రెషన్ అనేది తగ్గిపోయి ఇంకా పెయిన్స్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా టైలరింగ్ మనం చూడాలంటే టైలరింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువసేపు కూర్చొని స్టిఫ్నెస్ ఒకటే పొజిషన్లో చూడడం కానీ దాంతోపాటు కూడా ఒకటి పెయిన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మధ్యలో ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైలీ కొంచెం 30 to 40 minutes ఎక్సర్సైజ్ చేసుకుంటే దీంతోపాటు బయట రావచ్చు. ఓకే అండి, అసలు ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, ఏ డైట్ని అవాయిడ్ చేయాలి? మనం కామన్గా చూస్తామంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఉంటుంది. దీంతోపాటు ఏమవుతుంటే విటమిన్ D3 కొంచెం తక్కువ ఉంటాయి, B12 కూడా తక్కువ ఉంటాయి ఏమవుతుంటే రైట్. దానికి వాళ్ళకి ఏమవుతుంటే కొంచెం హై కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాలి. దాంతోపాటు బోన్స్ కొంచెం స్ట్రెంగ్త్ ఉంటాయి, మసిల్స్ ఇంకా దానికి వీక్నెస్ ఉండవు చూసుకుంటాం. ఓకే అండి, ఇనిషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మంచిగా క్యూర్ అవుతుంది, హోమియోపతి మెడిసిన్స్ బాగా యూజ్ అవుతాయి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.